హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి హోమ్ కుకింగ్. ఇవాళ చాలా టేస్టీగా గోరుచిక్కుడుకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీని రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఈ కర్రీ తినని వారు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ఒక 200 గ్రామ్స్ వరకు గోరుచిక్కుడుకాయని వాష్ చేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయల్ని ఆయిల్లోనే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని కలుపుతూ 3 to 4 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీరు కొద్దిగా పసుపుని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 2 or 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు, జీలకర్రను యాడ్ చేసుకొని కొన్ని కరివేపాకులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయను యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని 3 పచ్చిమిర్చీలను ఇలా పేస్ట్లా చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా కలిపేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 20 సెకండ్స్ తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న 2 చిన్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలను కాస్త మెత్తపడే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త టమాటాలు మెత్తపడిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నాను. ఇందులోనే రుచికి తగ్గంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ జీరా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని కూడా ఒక 10 to 15 సెకండ్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని టమాటాను కాస్త మెత్తపడనివ్వాలి. ఇలా టమాటా కాస్త మెత్తపడిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత ఒక చిన్న కప్పుతో 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకుంటున్నాను. ఇలా పెరుగు మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టి 2 to 3 మినిట్స్ పాటు మొత్తాన్ని ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లి పొడిని, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి. ఇలా గరం మసాలాను వేసుకొని వేయించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.